ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఆయన తన ఓటు వేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్లం కాబట్టి ఢిల్లీలో ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి నేను నా ఓటు వేయడానికి వచ్చాను అని అన్నారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు వేయడానికి 1 గంట సమయం వెచ్చించాలని కోరారు. పట్టభద్రులు వేసే ఈ ఓటు విలువ 6 ఏళ్ల అభివృద్ధికి ఊతమిస్తుందని గుర్తు చేశారు. ఈరోజు ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేసాం. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు.